వామ్మో! హైదరాబాద్ జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. జనసాంద్రత బాగా పెరిగిపోతోంది. చదరపు కిలోమీటర్లకు అత్యధికంగా 18,000కు పైగా జనాభా నివసిస్తున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీ కంటే చాలా ఎక్కువ. పెరుగుతున్న పట్టణీకరణతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారితో హైదరాబాద్ నిండిపోతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగనుంది. దీంతో వృద్ధుల జనాభా 80% పెరిగే అవకాశాలున్నాయని జనసాంద్రత ఆందోళన చెందే స్థాయిలో పెరుగుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. జనసాంద్రతలో హైదరాబాద్ ఢిల్లీని మించిపోయింది. చదరపు కిలోమీటర్లకు 18,161 మంది ప్రజలు జీవిస్తున్నారు. మరోవైపు వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్న అంచనాలు, యువ జనాభా తగ్గుదల ఉండనున్నట్లు నివేదికలు చెబుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 ప్రకారం ఢిల్లీలో చదరపు కిలోమీటర్కు 11,313 జనాభా ఉండగా హైదరాబాద్లో చదరపు కిలోమీటర్కు 18,161 మంది నివసిస్తున్నారు. దేశం విషయానికి వస్తే జనసాంద్రతలో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటర్కు 28,508 మంది నివసిస్తున్నారు. ప్రపంచంలో అయితే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం ఫిలిప్పీన్స్లోని మనీలా. ఇక్కడ చదరపు కిలోమీటర్కు 43,000కు పైగా జనం నివసిస్తున్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ హైదరాబాద్ అభివృద్ధి పందంలో నడుస్తుందన్న సంతోషపడ్డా దాని వెనకాల నగరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండడంతో మౌలిక సదుపాయాలు, పబ్లిక్ సర్వీస్, గృహ నిర్మాణం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని టౌన్ ప్లానర్లు అంటున్నారు. హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సెక్టర్ దాని సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతతో పాటు నిపుణులు, విద్యార్థులు, వ్యవస్థాపకులను ఆకర్షిస్తోందని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ జనాభా సాంద్రత పెరుగుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం జనాభా తగ్గుదల సమస్యలు ఎదుర్కొంటుందని నివేదికలు చెబుతున్నారు. 2031 నాటికి తెలంగాణలో జనాభా తగ్గుదల కనిపిస్తుంది. జాతీయ జనాభాలో రాష్ట్ర వాటా 0.23% పాయింట్లు తగ్గుతుందని అంచనా. యువ జనాభా తగ్గి 40 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నాయి. ముఖ్యంగా 80 ఏళ్లు నిండిన వారి సంఖ్య తెలంగాణ ఎక్కువగా ఉండబోతోందని, వీరి సంఖ్య ఏకంగా 80% పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది రాబోయే దశాబ్దాలలో తెలంగాణ ఎదుర్కొనే వృద్ధాప్య జనాభాకు సాంకేతికంగా కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.5 కోట్లు, 1,12,077 చదరపు కిలోమీటర్లు భౌగోళిక ప్రాంతంగా ఉంది. సగటున చదరపు కిలోమీటర్కు 312 మంది జనాభా సాంద్రత ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 300 మంది చదరపు కిలోమీటర్ల సాంద్రత కలిగిన అత్యల్ప 10 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉన్న బీహార్ లేదా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2031 నాటికి తెలంగాణ జనాభా 3.92 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే జాతీయ జనాభా వాటాలో స్వల్ప తగ్గుదలను సూచిస్తుంది. 2021లో 2.77% ఉన్న జనాభా 2031లో 2.66% తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి 5 ఏళ్లలోపు పిల్లల జనాభా 21% తగ్గనుంది. 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల జనాభా 60% పైగా పెరుగుతుందట. ఈ జనాభా మార్పు చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. తెలంగాణ జనాభాలో ఈ మార్పులు కీలక పరిణామాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, యువత అవసరాల తీర్చడం, వృద్ధి స్థిరత్వాన్ని సమతుల్యం చేయడం ఓ సవాలుగా మారుతుందని అంటున్నారు.